కాకి, తాబేలు చాలా మంచి మిత్రులు. ఒకరోజు తాబేలు చెరువు వదిలి వెళ్ళడం గమనించి కాకి, ఎక్కడికి వెళ్తున్నావు మిత్రమా అని ప్రశ్నించింది. ఇక్కడ ఉన్న ఒక చేపతో అస్సలు పొత్తు కుదరడం లేదు, అందుకే వేరే చెరువు వెతుక్కుంటున్నాను కాకి మిత్రమా. కాకికి చేప మీద విపరీతమైన కోపం వచ్చింది. తాబేలు మరో చెరువు చూసుకుంది. మిత్రుని కోసం ఆ చెరువు గట్టు మీద ఒక గూడు ఏర్పాటు చేసుకుంది కాకి. కొద్ది రోజులు గడిచాక తాబేలు ఆ చెరువును విడిచి వెళ్ళడం కాకి గమనించింది. మరలా ఎటు వెళ్తున్నావు తాబేలు మిత్రమా అని అడిగింది. ఇక్కడ ఉన్న బాతుకి నాకు గిట్టడం లేదు, అందుకే మరో చెరువు చూసుకుంటున్నాను. మిత్రుని కోసం కాకి కూడా చెరువు గట్టు మీదకి మగం మార్చుకుంది. ఇంకొన్ని రోజులకు ఆ చెరువును కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతుంది తాబేలు. అది గమనించిన కాకి, చెరువును కూడా వదిలేస్తున్నావా? సహనంగా అంది. అవును, ఇక్కడ ముసలంటే నాకు ఇష్టం లేదు. ఇలా ఎన్ని చోట్లని మార్చుకుంటూ వెళ్తూ ఉంటావు తాబేలు మిత్రమా. మనమంటే గిట్టని వాళ్ళు, మనకి ఇష్టం లేని వాళ్ళు ప్రతి చోట ఉంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి, కానీ మనం వెళ్ళిపోవడం పరిష్కారం కాదు. లేదంటే మన తెలివితో వారిని మిత్రులుగా చేసుకోవాలి. లేదంటే నువ్వు ఇంకో 10 చెరువులు మారినా ఎప్పటికీ నీ సమస్య ఇలానే ఉంటుంది. తాబేలుకు తన తప్పు తెలిసొచ్చింది. ఆ ఆలోచనలో ఉన్న లోపాన్ని చూపించి నాకు సరైన దారి చూపించావు. ఇంకా ఈ చెరువు వదిలి ఎక్కడికి వెళ్ళను కాకి మిత్రమా.